హాయ్ హలో నమస్తే నేను మీ నాగిని వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పాత్ర ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? తమిళనాడు క్యాడర్కు చెందిన పని బకాసురుడు అని పిలిచే అధికారి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ కథను రాసుకున్నారట. ఆయన భారత ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కూడా గడగడలాడించారట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ శుక్రవారం థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల నుండి హిట్ టాక్, మరి కొన్ని ప్రాంతాల నుంచి మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో రామ్ చరణ్ 3 లుక్స్ లో అద్దరగొట్టినట్లు టాక్. ఒకటి కాలేజ్ లుక్, 2 ఐఏఎస్ అధికారిగా, 3 తండ్రి పాత్రలో అప్పన్నగా నటించాడు. అయితే ప్రస్తుతం అప్పన్న పాత్రకైతే మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా నటించిన పాత్రకు రియల్ లైఫ్ ఐఏఎస్ అధికారి ఇన్స్పిరేషన్. ఇంతకీ ఆయన ఎవరంటే, గేమ్ చేంజర్ సినిమాకు డైరెక్టర్ శంకర్ వహించగా కార్తీక్ సుబ్రాజ్ కథ అందించిన విషయం మనకి తెలిసిందే. చరణ్ కూడా పలు ఇంటర్వ్యూలలో తన పాత్రకు ఇన్స్పిరేషన్ అయిన అధికారి వీడియోలు వర్క్ చేసుకునేవాడిని అని చెప్పారు. అలాగే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, ఆ పాత్రను చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నానని కూడా ఆయన చెప్పారు. రైటర్ కార్తీక్ ఈ పాత్రను తమిళనాడు క్యాడర్కు చెందిన పని బకాసురుడు అని పిలిచే ఐఏఎస్ అధికారి టిఎన్ శేషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారట. శేషన్ చాలా అరుదైన గొప్ప ప్రభుత్వ అధికారి. తిరునెల్లై నారాయణ ఐఏఎస్ శేషన్, టిఎన్ శేషన్ ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని పేరు, కానీ 90వ దశకంలో దేశ రాజకీయాల్లో ఇదొక సంచలనమైన పేరు. ఆయన భారత ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులను సైతం ఆయన గడగడలాడించారట. ఆయన భారత ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలు కూడా ఆద్యమయ్యారట. కేవలం ఎన్నికల సంఘంలోనే కాకుండా పనిచేసిన ప్రతి శాఖలో కూడా ప్రభుత్వం తీసుకొచ్చే ప్రజా పర్యావరణ ప్రాజెక్టులని ఆయన అడ్డుకున్నారు. దీంతో ఆయన చుట్టూ అనేక కేసులు, విభేదాలు తిరిగాయట.